ఈ కొబ్బరి భక్తులు ప్రసాదంలో పెట్టి దండం పెట్టాలి. ఈ విధమైన పద్ధతులు పాటించాలి. ఈ తిథులు తద్దినాల భోజనాలు అంతగా చేయద్దు. మరి అయ్యా మరి ఎక్కడెక్కడ చేయాలి స్వామి అంటే పారివారి ఇళ్ళల్లా, అన్నదమ్ముల ఇళ్ళల్లా, అక్కచెల్లెల ఇళ్ళల్లా, ఆడబిడ్డల ఇళ్ళల్లా, తల్లిదండ్రుల ఇళ్ళల్లా, నిజపురాల ఇళ్ళల్లా, అంటే బిడ్డ ఇచ్చిన కాడ, కోడలు తెచ్చుకున్న కాడ, ఈ 5-6 రకాల బంధువుల ఇళ్ళల్లా తిథులు తద్దినాల భోజనాలు చేయవచ్చు. తిథులు తద్దినాల భోజనాలు చేయవచ్చు. ఇక మిగతా దూరం బంధువు అది కూడా శ్రావణ మాసంలో చేయద్దు, సోమవారం చేయద్దు. స్వామివారి పర్వదినాలు, శివరాత్రి, శ్రీరామనవమి, ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, పెద్ద ఏకాదశి, ఇలాంటి పర్వదినాలలో కూడా తిథులు తద్దినాల భోజనాలు చేయద్దు. మిగతా రోజులు చేయొచ్చు, శ్రావణ మాసంలో చేయద్దు. అమ్మ అదే ప్రకారంగా ఈ జ్యోతిషులాన్ని చూడండి. ఈ జ్యోతిషులాలు తీసుకొని ఏ యాత్రలైనా జ్యోతిషులాలు తీసుకుపోరు. ఒక వేమరాడు వచ్చినప్పుడే జ్యోతిషులం, అది కూడా రాజేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు, ఇలా పూజ మీద వస్తున్నప్పుడే వేసుకోవాలి. ఈ 2 కార్యక్రమాలు ఏంటంటే జ్యోతిషులను తీసి బ్యాగ్లో పెట్టేసుకోవాలి. ఇక ఎక్కడికి పోయినా ఒక మల్లన్న దేవుళ్ళ దగ్గర పోతే తీసుకెళ్ళచ్చు. ఇది మల్లన్న పట్నాలు వేసుకుంటూ ఉంటేనే తీసుకుపోవాలి. మామూలుగా దర్శనానికి కొబ్బరికాయ కొట్టద్దు అన్నారు అవసరం లేదు. ఇక కొండగట్టు పోయినా, తిరుపతి పోయినా, శ్రీశైలం పోయినా, భద్రాచలం పోయినా, యాదగిరి గుట్ట పోయినా, ధర్మపురి పోయినా, ఏ యాత్రలు పోయినా జ్యోతిషులాలు తీసుకుపోదు. ఎందుకంటే కాలం కాదు. ఎందుకంటే ఒక ఊర్లో 10 మంది దారులు చేసుకుంటూ ఉంటే మా ఎక్కువ, వాళ్ళందరూ గంగంగా వెళ్ళినప్పుడు జ్యోతిషులం పట్టకపోయిందంటే అది లేదు. ఇప్పుడు ఏంటి, ప్రతి ఇంటికి రాజన్న దేవుడు ఉన్నాడు. కాబట్టి ఇదంతా మనం వేసుకొని, భుజాలకు వేసుకొని, ఇవన్నీ పట్టుకొని ఎక్కడికి కానిపోదు. వ్యూలో కూడా సీతారాముల కళ్యాణం అవుతుంటుంది. ఆ కళ్యాణాల కాడికి కూడా మీరు జ్యోతిషులాలు తీసుకపోవద్దు. అంటే కొంతమంది అంటున్నారు కాబట్టి చెప్తున్నా. అయ్యగారు మామూలు అందరూ కళ్యాణం అయితే అందరు జ్యోతిషులాలు పట్టుకొని వస్తున్నారు. ఇది రాజన్న దేవుడి శూలం, రాజన్న దేవుడి జోరే. ఇక్కడ మాత్రమే పరిమితి. మిగతా ఎక్కడ వేసుకోవాలి. శివ కళ్యాణం శివరాత్రి రోజు నాడు కూడా దక్షిణ పోతున్నారు. శివరాత్రి నాడు కూడా మీ ఊర్లో శివ కళ్యాణం అవుతున్నది. అక్కడ కూడా భక్తితో పోయి కొబ్బరికాయ తీసుకొని పోయి దేవుడికి అభిషేకం చేసి కొబ్బరికాయ కొట్టుకు రావాలి. అంతేగాని జ్యోతిషులా తీసుకొని ఎక్కడికి పోవడం అవసరం లేదు. ఇది వేమలో వాడకే పడుతుంది. కాశీ పోయినా, తిరుపతి పోయినా, శ్రీశైలం పోయినా, భద్రాచలం పోయినా, యాదగిరి పోయినా, ఎక్కడ పోయినా జ్యోతిషులా తీసుకోవాలి. ఒక వేమలో వాడికి అన్నింటి శాంతమ్మ. అమ్మ ఇంటికి పోయిన తర్వాత ఆ జోలలో ఉన్నటువంటి ఊదులను తీసి ఒక డబ్బులు పెట్టుకోవాలి. శూలం తీసి దేవుడి దగ్గర పెట్టాలి. జోలలో ఉన్న బియ్యం తీసి ఒక గిన్నెలో పోసుకోవాలి. దీనికి తోడు ఇంకో 1/2 కిలో బియ్యం దాన్ని కనుక్కొని మంచిగా జరుపుకొని వంట చేసుకొని రేపు శుక్రవారం నాడు, సోమవారం నాడు మంచిగా వంట చేసి నైవేద్యం చూపెట్టి భోజనం చేయాలి. ఈ విధమైన పద్ధతులు